మీరు ఏమైనా చేస్తున్నారా సొసైటీకి? లేదంటే డెఫినెట్గా ఎవరికి తెలీదు మేబీ. డెఫినెట్గా చేస్తున్నాను. అది నేను చాలా ప్రౌడ్గా చెప్తాను. అది నాకు ఆత్మ తృప్తి ఉంది దాంట్లో. నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో చేస్తున్నాను, బయట వాళ్ళకి చేస్తున్నాను. కొన్ని తెలుసు కొంతమందికి మా నైబర్స్. కాకపోతే ఇంటర్వ్యూలో నేనేదో చేస్తున్నానని చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు నన్ను ఇక్కడికి పిలిచి మీరు 250 సినిమాలు చేశారు, ఇంత యాక్సెస్ ఉంది జనాలతో, మీరు ఇదయ్యారు అన్న చిన్న స్పెషలైజేషన్, చిన్న ఐడెంటిటీ ఉండటం మూలనే కదా నన్ను ఇక్కడ పిలిచారు. ఇక్కడ ఎవరంటే వాళ్ళని కూర్చోబెట్టి మీరు ఇంటర్వ్యూ చేయరు కదా. క్రేజు అంటే మీరు సినిమా యాక్టర్ కాబట్టి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నామని పిలిచారు కదా, ఫ్యూచర్లో మీరు సోషల్ సర్వీస్ చేస్తున్నారు కదా అని నన్ను ఇంటర్వ్యూకి పిలవాలని నా కోరిక. అంత ఐడెంటిఫై అవ్వాలి. అది నేనేదో కొంత చేస్తున్నా అంటే మనకున్న దాంట్లో ఇప్పుడు దాన ధర్మాలు చెయ్యాలి. దాంట్లోనే హిందూ సాంప్రదాయంలో తనకు మాలిన ధర్మం చేయకూడదని కూడా ఉంది. నిదానమే ప్రధానం అంటారు. మళ్ళీ కొన్ని సందర్భాల్లో నువ్వు అసలు ఆలస్యం అమృతం విషయం అంటారు. మళ్ళీ 2 సామెతలు తెలుగే. అంటే సందర్భాన్ని బట్టి కొన్నింట్లో మనం ఫాస్ట్గా ఉండాలి, కొన్నింట్లో బాగా స్లోగా ఉండాలి, థింకింగ్ ఎక్కువ చేయాలి. అలా తనకు మాలిన ధర్మం చేయకూడదు అంటారు. ధర్మం చేయమంటారు, తనకు మాలిన ధర్మం అంటే నువ్వు ధర్మం చేయమన్నాం కదని చెప్పేసి నీకున్న ఇల్లు వాకిళ్ళు అన్ని అమ్మేసి నువ్వు దాన ధర్మాలు చేసుకుంటా పోతే ఎదవంటారు. కనీసం కుటుంబానికి కూడా ఉపయోగపడకుండా పిల్లలకి ఉపయోగపడాల్సింది అంతే చేసేసారు. అది చేయొద్దని చెప్తుంది హిందూ ధర్మం. సేమ్ టైము ధర్మం ఖచ్చితంగా ధర్మం చేస్తేనే మనిషి జన్మకు సార్థకత అని చెప్తుంది. సో కొంత చేయాలి. ఏ మనిషి అయినా నీకు వచ్చింది సొసైటీ నీకు ఇచ్చిన దాంట్లో కొంత డెఫినెట్గా దాన ధర్మం కొంత చేయాలి. ఒక 10%, 15% అలా. అందుకే కదా మరి దేవుడు అన్నవాడు ఉంటే ఇన్ని కోట్ల మందిలో నీకు ఈ లైఫ్ ఎందుకు ఇచ్చాడు? ఇప్పుడు చాలామంది అమ్మాయిలు ఉన్నారు, మీరు యాంకర్స్ ఒక 100 మంది ఉంటారు, 100 మందిలో మీకు ఈ లైఫ్ ఎందుకు వచ్చింది? లేదు ఫిల్మ్ యాక్టర్స్, ఇప్పుడు సొసైటీలో ఇంకొక మనిషి వచ్చి సార్ ఒక ఫోటో ఇవ్వండి సార్ అని మన పక్కన నిలబడి ఒక మనిషి ఫోటో అడుగుతున్నాడు అంటే ఎంత గొప్ప విషయం అది. ఇన్ని కోట్ల మంది ఉన్నారు, 145 కోట్ల మందిలో అన్ని ఫీల్డ్లో యాక్టర్స్ కొంతమందే ఉంటారు. దాంట్లో ఐడెంటిఫై లేని యాక్టర్స్ ఉంటారు, మళ్ళీ టాప్ లెవెల్ ఉంటారు కొంతమంది. సో ఇప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే భగవంతుడు నాకు బ్యూటిఫుల్ లైఫ్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? చాలా మంది కంటే నువ్వు మంచోడివి, చాలా మంది కంటే నీకు ఈ లైఫ్ ఇస్తే నీకు వచ్చిన నువ్వు ఎర్న్ చేసిన దాంట్లో నువ్వు సంపాదించిన దాంట్లో ఎయిదర్ మనీ ఆర్ ఎడ్యుకేషన్ ఆర్ ఎథిక్స్ ఆర్ మోరల్ వాల్యూస్ ఎనీథింగ్ లైక్ ఏదో ఒకటి నీకు నీ ద్వారా మంచి జరగాలి సొసైటీకి, నీకు ఈ లైఫ్ ఇస్తున్నాను అని అనుకోవాలి మనం. లేకపోతే ఒక కాలో లేకపోతే తీసేసి అసలు నువ్వు చదివే లేకుండా చేస్తే అసలు ఈ చెప్పే అవకాశమే లేదు కదా నీకు. సో మాటల ద్వారానైనా కొంతమందికి చెప్పు, నీకు అది ఉంది కాబట్టి. ఇప్పుడు గరికపాటి ఉన్నారు, లేకపోతే వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఎన్ని చెప్తారు? దాంట్లో కనీసం 100 మందిలో ఒకళ్ళిద్దరన్నా దాన్ని అడాప్ట్ చేసుకుంటారు కదా. వాళ్ళు సొసైటీకి చాలా ఇస్తున్నట్టు, డబ్బు రూపంలో ఇవ్వాల్సిన పనిలే. అలా మనకు ఒక లైఫ్ ఇచ్చాడంటే మనం ఏదో ఒకటి తిరిగి సొసైటీకి ఇవ్వాలి అని మనం ఫీల్ అయితే మనం డెఫినెట్గా ఏదో ఒకటి చేస్తాం. అది డబ్బు రూపంలో చేయొచ్చు, లేకపోతే ఇంకొక రూపంలో చేయొచ్చు, నువ్వు బ్లడ్ డొనేట్ చేయొచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ ఇంకొకళ్ళకి జ్ఞానం చెప్పొచ్చు, ఏదైనా చేయొచ్చు. నాకు నేనే, నా కుటుంబం నేనే అనేది వదిలిపెట్టి మేము మనము అనేది నేర్చుకోవాలి. ఎందుకంటే సత్యనారాయణ పేరు ఉంటారు, మైక్రోసాఫ్ట్కి ఇప్పుడు CEO. తను 44 సంవత్సరాల పాటు ఒకే కంపెనీలో 43-44 సంవత్సరాలు ఒకే కంపెనీలో పనిచేశాడు. ఎంప్లాయ్ అయినప్పటి నుంచి చివరి వరకు ఇప్పటి వరకు అదే కంపెనీ. సో ఆయనకి ఏదో టెస్టులు పెట్టి లాస్ట్కి CEO అని చేశారు ఆయన్ని, బిల్ గేట్స్. CEO చేసినప్పుడు ఆయన ఒక 8-9 మినిట్స్ మాట్లాడారు ఫస్ట్ మీటింగ్లో. ఎందుకు ఇచ్చారు? ఇండియన్ అసలు మనకు సంబంధం లేదు, ఈ కంపెనీ ఏమో బ్రాటప్ వేరు, ఈయన్ని తీసుకొచ్చి ఇప్పుడు CEO అని చేశారు. ఎందుకు అంటే ఎందుకో తెలియదు ఎవరికి. CEO అయిన తర్వాత ఆయన మాటల్లో రాశారు ఇది కాలం అప్పట్లో, నేను నా మైన్ మీ మైసెల్ఫ్ అన్న పదం 8 మినిట్స్లో ఒక్కసారి కూడా వాడలే అతను. అంటే CEO అయిన తర్వాత మాట్లాడితే నేను కష్టపడ్డాను, నేను చాలా స్ట్రగుల్ చేశాను, నా కష్టానికి ఫలితం ఇది అని చెప్పలేదు ఎక్కడ. మేము, మనము, మేమందరమే అన్న పదాలు, మేము అనే పదం 11 సార్లు 12 సార్లు వాడాడు ఆయన ఆ చిన్న స్పీచ్లో. అంటే టీం వర్క్ అని, మేమందరం కలిసి చేయటం వల్ల నేను ఇలా ఎదిగాను అని. అప్పుడు లాస్ట్లో బిల్ గేట్స్ చెప్పారు, ఇందుకు ఇచ్చాను నేను అని.
సో అందుకని నేను అనేది వదిలిపెడితే ఆ అహం అనేది మనిషిలో వెళ్తే నేను మాత్రమే చేయగలిగాను, నేను మాత్రమే సాధించగలిగాను, నేను మాత్రమే ఈ స్టేజ్కి వచ్చాను అనేది వదిలేసి ఎంతోమంది నాకు సహకరిస్తే నేను ఈ స్టేజ్కి వచ్చాను. ఇప్పుడు నేనున్నాను, ఎంతమంది కో డైరెక్టర్లు, ఎంతమంది డైరెక్టర్లు, ఎంతమంది మేకప్ మ్యాన్లు, ఎంతోమంది కృషి వల్ల నేను ఇప్పుడు ఇక్కడ కూర్చోగలిగాను. వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదనుకో ఏ పొజిషన్ ఎవరికి రాదు, మీకైనా నాకైనా. అందుకని ఆ మనము అన్న దాంట్లో ఎవరైనా మనకు కనపడిన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, డైరెక్ట్గా మనకి హెల్ప్ చేసిన వాళ్ళకే చేయాల్సిన పని లేదు. సొసైటీలో మనకి ఎంతోమంది ఇస్తే మనం ఈ స్టేజ్లో ఉన్నాం కాబట్టి మనం చేయగలిగిన వరకు తిరిగి ఇవ్వాలి అనేది నేను నమ్ముతాను. ఇప్పుడు చేస్తున్నాను కొంతవరకు సర్వీసు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరికన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నాది 90లో డిగ్రీ అయిపోయిందమ్మా, మాది 1990 BA TRR గవర్నమెంట్ కాలేజ్ అని ఒక గ్రూప్ ఉంది. అందరూ ఊళ్ళో, నేను ఒక్కనే హైదరాబాద్, నేను ఇంకొక క్యాండిడేట్ రాజమౌళి దగ్గర చీఫ్ అసోసియేట్గా ఉన్నారు మా బ్యాచ్లో. మా గ్రూప్ నుంచి ఇప్పటికి కూడా నేను చెబితే వాళ్ళు కొంత అమౌంట్ ఏదన్నా ప్రాబ్లం ఉందని నేను చెప్పి అది పెడితే నేను వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసి నాది ఒక్కడిదే కాకుండా ఇప్పటి వరకు నేను చాలా వరకు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి బయట వాళ్ళకి చేశాను. దాన్ని ఇంకా పెంచుతున్నాం. ఖచ్చితంగా పెంచాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.